వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ అయితే కంప్లీట్ క్రాష్లో ఉంది. క్రిప్టో మార్కెట్ ఎలా ఉందో చూద్దాము. మనతో మాట్లాడడానికి క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్ పైకాన్ లిస్టింగ్ అయిపోయింది. పైకాన్ తర్వాత అది లిస్టింగ్ అయిపోయింది, బై చేస్తుంది, నడుస్తుంది. కానీ ప్రజెంట్ చాలామంది బాధపడుతున్నారు సార్. పైకాన్ లాంటి మేము మిస్ అయిపోయినాం. అలాంటిది ట్రెండింగ్ నెక్స్ట్ లాభాలు వచ్చే కాయిన్ ఏమన్నా ఉందా సార్ ట్రెండ్లో? రవి గారు, సో పైకాయిన్ లిస్ట్ అయిన తర్వాత దాని గురించి ఎక్కువ మంది తెలుసుకున్నారు. ఓకే, పైకాయిన్ లిస్ట్ అవ్వ ముందు ఎవరైతే మైనింగ్ చేశారో వాళ్ళందరూ కొంచెం ఎంతో కొంత పైకాయిన్ నుంచి అవుట్పుట్ అనేది తీసుకోగలిగారు అనమాట. ఓకే, మరి లాభాలు వచ్చేదని కాదు, కానీ ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో మేము రీసెర్చ్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ కూడా తీసుకున్నాం అనమాట. గ్రాక్ 3 అనేది వరల్డ్స్ బెస్ట్ ఆర్టిఫిషియల్ ఏజెంట్. గ్రాక్ 3 ఇలాన్ మస్క్ వాళ్ళు ట్విట్టర్ వాళ్ళు డెవలప్ చేసిన XAI డెవలప్ చేసిన. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్ ఆర్ ద టాప్ 10 ఎమర్జింగ్ క్రిప్టో ప్రాజెక్ట్స్ అని అడిగే. దానిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది వాల్కనో స్మార్ట్ డిఫై ప్రాజెక్ట్. వాల్కనో, వాల్కనో. సరే, వాల్కనో అంటే ఏంటి? బర్నింగ్, నిరంతరం బర్న్ అవుతూనే ఉంటుంది. ఓకే, క్రిప్టోలో ఏంటంటే సప్లై అంత బర్నింగ్ అయితే డిమాండ్ అనేది అంత పెరిగిద్ది అనమాట. ఓకే, ఆ నేమ్ అనేది నిరంతరం బర్నింగ్ అవ్వాలని తీసుకున్నది అనమాట. ఓకే, వాల్కనో గురించి చెప్పారు. ఫస్ట్ అది ఎక్కడ మనం మైనింగ్ చేయాలంటే ఫస్ట్ ఎట్లా ప్రాసెస్ చెప్పండి. సింపుల్ అండి. వాల్కనో ఏంటంటే ఇది ఆల్రెడీ మనకి ట్రేడింగ్లో అవైలబిలిటీ ఉంది. ఓకే, కానీ లో క్యాప్ మార్కెట్ క్యాప్ ప్రాజెక్ట్. లో క్యాప్ అంటే ఇప్పుడిప్పుడే అసలు ఇనీషియల్ స్టేజ్ అనమాట. ఓకే, బేబీ పుడతాడు కదా అండి, అలాంటి క్రిప్టో ప్రాజెక్ట్ అనమాట. మరి ఆల్రెడీ ఇప్పుడు మనం ఎన్నైతే ప్రపంచవ్యాప్తంగా డిస్కస్ చేసుకున్న షిబా ఇను కానీ డాజీ కాయిన్స్ కానీ ఇవన్నీ కొన్ని వేల రెట్లు పెరిగిన క్రిప్టో ప్రాజెక్టులు. అందులో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే అంతకుముందు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి సక్సెస్ వచ్చింది అనమాట. ఇలాంటి లో క్యాప్ మార్కెట్ అంటే చిన్న స్టేజ్లో ఉన్న ప్రాజెక్టులు ఎవరైతే ఇనీషియల్ పొజిషన్ తీసుకున్నారో దాని తర్వాత ఇంకెక్కువ మందికి తీసుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, వీళ్ళ పోర్ట్ఫోలియోలో వాల్యూ. ఓకే, మరి దాన్ని ప్రాసెస్ ఏంటి సార్? ఎలా బై చేయాలి మనం? మైనింగ్ ఎలా చేయాలి? నేను చెబుతానండి. దీనికన్నా ముందు అసలు వాల్కనో ఎందుకు అవకాశం ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద టాప్ ఎమర్జింగ్ క్రిప్టో ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్గా ఎందుకు చెప్పింది అనేది మీతో ఒక 2 minutes నేను డిస్కస్ చేస్తాను. చెప్పండి. వాల్కనో మ్యాక్సిమం సప్లై వచ్చేసి 888 million అండి. ఓకే, 888 million కాయిన్స్ అంటే టోకెన్స్ అనొచ్చు మనం. ఈ 888 millionలో బర్నింగ్ అయినాయి దాదాపుగా 188 million టోకెన్స్ బర్నింగ్ అయినాయి. 188. ఓకే, అంటే ఎన్ని ఉన్నాయంటే సుమారు ఇప్పుడు మార్కెట్లో అండి 700 million. మీరు ఫాస్ట్గా ఉన్నారు. మరి ఈ 700 millionలో వీళ్ళు ఒక మంచి హెల్త్కి సంబంధించిన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు వాకింగ్ చేస్తూ ఉంటారు అనుకోండి, మీకు ఏమైనా రివార్డ్స్ ఏమైనా వస్తాయా? మనం హెల్త్ కోసం వాకింగ్ చేస్తూ ఉంటాం. అవును. కానీ టెక్నాలజీ ఉపయోగించుకొని వాకింగ్ చేస్తే మీకు రివార్డ్ ఇచ్చే కాయిన్ వాల్కనో కాయిన్. ఓ, సో మరి అందరికి ఇస్తారంటే అందరికి ఇవ్వరు. మినిమం మీ దగ్గర 1 million హోల్డ్ చేసుకోవాలి. 1 million కాయిన్స్. ఓకే, 1 million టోకెన్స్ హోల్డ్ చేసుకుంటేనే మీకు మంత్లీ ఒక రేషియో ఉంటుంది అనమాట. ఇప్పటికైతే 15,000 కాయిన్స్ యాజ్ ఎ మైనింగ్ అనుకోవచ్చు, యాజ్ ఎ రివార్డ్ అనుకోవచ్చు అనమాట. ఓకే, మరి ఈ 1 million సప్లై అంత ఇందాక 700 million అనుకున్నాం. అవును. ఈ 700 millionలో ఇప్పటికే 150 to 200 మంది వాకింగ్ చేస్తూ వాల్కనోలో రివార్డ్స్ పొందుతున్నారు లైవ్లో. ఓకే, ఎంతో మంది వాటి గురించి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. ఈ వాల్కనో ప్రాజెక్ట్ వల్ల ముందు మనీ తర్వాత హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనేది ఎన్నో ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి మనకి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే క్రిప్టో ప్రాజెక్ట్లో మనం కొన్న తర్వాత అమ్మేటట్లు ఉండాలి క్రిప్టో ప్రాజెక్ట్. ఓకే, చాలా క్రిప్టో ప్రాజెక్టులు 100కి 90 క్రిప్టో ప్రాజెక్టులు, కొత్త క్రిప్టో ప్రాజెక్టులు బై చేయడమే ఉంటుంది కానీ సెల్లింగ్ చేస్తే క్యాష్ అవుట్ అవ్వవు. ఓకే, ఈ వాల్కనోలో ఏంటంటే మీరు బై చేసినా బై అయితే, సెల్ చేసినా సెల్ అయితే, ఇది ఒక ఆపర్చునిటీ అనమాట. ఈవెన్ అనీపాట్ అంటారు. ఇవన్నీ లేకుండా ఒక ఇనీషియల్ స్టేజ్లో ప్యూర్ క్రిప్టో ప్రాజెక్ట్ ఏమైనా ఉందంటే వాల్కనో. ఓకే, మరి ఇంకా ఏంటంటే ఇప్పుడు 1 million హోల్డ్ చేసుకున్నారు రవి గారు. సింపుల్ క్యాలిక్యులేషన్. ఎందుకు ఇది అవకాశం ఉందంటే మళ్ళీ ఇంకోటండి, నేను ఏం డిస్కస్ చేసిన ఎడ్యుకేషన్ పర్పసే కానీ ఎవరి రీసెర్చ్ వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళు రీసెర్చ్ చేసుకోవాలి. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా బ్లేమ్ చేసే మెంటాలిటీ ఉంటే అసలు క్రిప్టోకి దూరంగా ఉండాలి. ఓకే, సరే, నేను సింపుల్ లాజిక్ చెబుతాను. మీ దగ్గర మీరు మంత్లీ 1,50,000 స్టెప్స్ వేయాలి. ఓకే, అప్పుడు మీకు 15,000 కాయిన్స్ వస్తాయి. మీకు ఇది బాగుంది కాన్సెప్ట్. మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్ తీసుకున్నారు వాల్కనోని. మీరు తీసుకున్నప్పుడు ఒక 40 నుంచి 50 వేలలో ఉంది 1 మిలియన్ కాయిన్స్ వచ్చేసి. ఓకే. మీ ఫ్రెండ్ తీసుకునేటప్పుడు మీరు కొన్న తర్వాత ఏమైందంటే సప్లై నుంచి మీరు ఒక 1 మిలియన్ లాగేసుకుంటున్నారు.
అవును అప్పుడు ఎంత ఉంటుంది, 699 మిలియనే ఉంటుంది. అవును. మీ ఫ్రెండ్ కూడా 1 మిలియన్ లాక్కున్నారు, ఎరే బాగుంది వాకింగ్, కనీసం నేను ఎలాగైనా వాకింగ్ చేస్తాను, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అని. అలా ఎక్కువ మంది దీని ఆపర్చునిటీ చూసి విజిబిలిటీ వస్తే సప్లై డిమాండ్ రూల్ ప్రకారం మీకు 40 నుంచి 50,000 దొరికింది, మీ ఫ్రెండ్కి 60,000 దొరికింది. ఓకే. ఇంకా ఎక్కువ మంది, దాని తర్వాత ఇంకా ఎక్కువ మంది, అంటే ఎప్పుడైనా క్రిప్టోకి పై కాయిన్ సక్సెస్ అయిందంటే కమ్యూనిటీనే కాను. ఓకే. ఇంతమంది కమ్యూనిటీ ఉండబట్టే ఆ కాయిన్ ఇప్పుడు $2 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే. ఈ వాల్కనోలో కూడా కమ్యూనిటీ ఇప్పుడు 1000 మందే ఉన్నారు. ఇది కనుక 10,000 మంది కమ్యూనిటీ అయితే ఆ సప్లై డిమాండ్ రూల్ ప్రకారం ఇక్కడ నుంచి ప్రైస్ పెరగడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే. కానీ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. చాలా అంటే హెల్త్ అండ్ మనకు ఇన్వెస్ట్మెంట్, వెల్త్ అండ్ హెల్త్. మీరు నిజం చెప్పాలంటే నాకు ఎక్కువ మంది ఫీడ్బ్యాక్ ఇచ్చి హ్యాపీగా ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటే వెల్త్ ఇస్తున్న ప్రాజెక్ట్ ఏంటంటే వాల్కనో క్రిప్టో ప్రాజెక్ట్. అది కూడా ఇనీషియల్ స్టేజ్లో ఉందండి. ఇప్పుడు పెరిగిన తర్వాత ఎవడేం చదువుతాడు, ఇప్పుడు చాలా ప్రపంచంలో కొన్ని లక్షల కాయిన్లు ఉన్నాయి, 10 దాంట్లో ఒక 1000 నుంచి 5,000 కాయిన్లు క్లిక్ అయ్యి ఉంటాయి. ఈ 5,000 కాయిన్లు పెరిగిన తర్వాత మార్కెట్ క్యాప్ పెద్దగా అయిన తర్వాత అంటే ఎక్కువ క్రిప్టోలు ఏంటంటే వెస్ట్రన్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారండి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ యూట్యూబ్ వీడియోస్ నుంచి మనం నేర్చుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. మన డబ్బులన్నీ ఎటైపు వెళ్తున్నాయి అంటే వీళ్ళకి వెళ్తున్నాయి. అయితే మనమే ఒక చిన్న ప్రాజెక్ట్ను ఇన్వెస్ట్ చేసి మనం అందరం రేటు పెరుగుతుంటే ఏమైందంటే ప్రపంచం మొత్తం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఓకే. ఇలాంటి అద్భుతమైన అవకాశం వాల్కనో ప్రాజెక్ట్ ద్వారా వస్తుందండి మన యూజర్స్కి. ఓకే. అయితే ఇప్పుడు ప్రాసెస్ ఏంటి సార్? అది మేము 1 మిలియన్ ఏదో మనం టోకెన్స్ తీసుకోవాలి, ఏమంటారు విఎస్డి టోకెన్స్. ఓకే. అయితే ప్రాసెస్ ఏంటంటే దీని ఇంటర్నేషనల్ డెక్స్ అంటారండి. డీసెంట్రలైజ్ ఇనీషియల్లో ఉన్న ప్రాజెక్టులు ఫస్ట్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో వస్తాయి. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ప్యాన్ కేక్స్ యాప్ వరల్డ్ వైడ్గా. బైనాన్స్ అనేది FIU రిజిస్టర్డ్. బైనాన్స్లో Web3 అనే ఒక ఆప్షన్ ఉంటుంది వాలెట్. ఓకే. అవును. ఆ Web3 నుంచి కూడా వాల్కనో VSD కాయిన్స్ కొనొచ్చు. ఓకే. వీళ్ళ వెబ్సైట్ ఉంది volcanosmartdefi.com. అంటే ప్రజెంట్ $2 అంటున్నారు. $2 ఏం కాదు, 1 మిలియన్ అప్రాక్సిమేట్గా $400 to $500 దొరుకుతుంది ప్రస్తుతానికి. 400 to 500 అంటే మన ఇండియన్ కరెన్సీస్ 45,000 to 50,000. ఓకే. అయితే ఈ వీడియో చూసేసరికి ఇంకెవరైనా కొన్నారనుకోండి, ఇది 60,000 అయింది ఈ టైం ప్రకారం. అది ఓకే. మళ్ళీ ఎవరైనా అమ్మినా 30,000 40,000 అయింది. సో ఈ ప్రైసెస్ అనేది ఎప్పుడు ఇంకా ఆన్లైన్ కాబట్టి అప్రాక్సిమేట్గా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి $400 to $500 మధ్య 1 మిలియన్ దొరుకుతుందండి. ఓకే. వాళ్ళకైనా కాయిన్ గురించి చెప్పారు, దాని హిస్టరీ చెప్పారు, ఎలా వర్క్ చేస్తుందో, ఎలా బై చేయాలో చెప్పారు. ఎస్. దాని ఫీచర్ ఏంటి సార్? ఓకే, సింపుల్ అండి. ఇప్పుడు సప్లై వచ్చేసి మనకి 700 మిలియన్ అనుకున్నాం కదండి. చాలామంది ఇష్టపడుతున్నారు ఈ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది బాగుంది అని. ఇంకొక 400 మందిని తీసుకున్నారనుకోండి, ఓకే, సప్లై దొరకదు. ఒక్కసారి సప్లై దొరకకపోతే డిమాండ్ క్రియేట్ అయ్యింది. ఓకే. డిమాండ్ క్రియేట్ అయినప్పుడు ఇప్పుడు 40,000 ఉన్నది, మళ్ళీ నేను ఎగ్జాగరేట్ చేస్తాను అనుకోకపోతే 4 లక్షల ఆవిడ కూడా అయింది. అయితే ఎందుకంటే బిట్ కాయిన్ అయింది చూస్తారు. బిట్ కాయిన్ ఎక్కడండి, ₹100 స్టార్ట్ అయింది. ఇప్పుడు ₹1,00,00,000 కొంటున్నారు, ఇప్పుడు ఏదో కొంచెం తగ్గి 80 లక్షలకి ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే బిట్ కాయిన్లో స్టార్ట్ అయినప్పుడు కొంతమంది ఉన్నారు, కాన్సెప్ట్ నచ్చి ఎక్కువ మంది వచ్చారు. ఓకే. వాల్కనో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎవరైతే 2010లో వాల్కనో మిస్ అయ్యారో, వాల్కనో కాదు బిట్ కాయిన్ మిస్ అయ్యారో, 2019లో పై కాయిన్ మిస్ అయ్యారో మైనింగ్ చేయడం, 2025లో నాకెందుకు వాల్కనో అనేది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనిపిస్తుంది నా వరకు. ఓకే. బిట్ కాయిన్ పై కాయిన్ మిస్ అయిన వాళ్ళు వాల్కనో మాత్రం మిస్ కావద్దు తప్పకుండా. అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అంటే మీరు చాలా ప్రాజెక్టులు మేము చూస్తూ ఉంటాం, ఇన్వెస్ట్ చేయడమే ఉంటుంది కానీ దాని నుంచి తీసుకోవడం ఉండదు. ఓకే. వాల్కనోలో ఎంతో మంది ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్లు తీసుకొని మా మెసేజ్లు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. వాళ్ళ రివ్యూ ఎలా ఉంది సార్? అదే అడుగుదాం. నాకు యాక్చువల్గా ఒక 2 రివ్యూస్ వచ్చినాయండి. 2 రివ్యూస్ ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు సుమారండి ఒక డాక్టర్ అంటే వాకింగ్ చేయమంటాడంట షుగర్ వచ్చిన తర్వాత, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి జరిగిందంట ఇది. ఓకే. ఈ వాల్కనో నుంచి వీళ్ళు ముందు 6 నెలల నుంచి వాకింగ్ చేయడం వల్ల ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉన్నారంట. ఓకే. అంతకుముందు అసలు వాకింగ్ వెళ్ళమంటే వెళ్ళే కాదంట. ఇంకొకటి ఏంటంటే బెంగళూరు అతను, చాలా వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్ ఇది. బెంగళూరు అతను ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇతను రోజు 8-9 అయితే లెగిసేవాడు కాదంట. ఈ వాల్కనోలో జాయిన్ అయిన తర్వాత ఉదయాన్నే 6ంటికి లెగిసి వాకింగ్కి వెళ్తుందంట. వాళ్ళ నాన్న డౌట్ వచ్చిందంట, వీడికి ఏమన్నా అయిందా అని. తీరా చూస్తే
మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం ఒక 2-3 నెలల్లోనే డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, మనీ ఉంది ఇక్కడ, ఓకే, వాకింగ్ చేస్తున్నందుకు రివార్డ్ వస్తుంది. సో ఇది చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పిచ్చోళ్ళగా చూసారంట, ఓకే, ఎవరో డబ్బులు ఇచ్చేది వాకింగ్ చేస్తే అని. కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటంటే అండి, టెక్నాలజీతో పాటు ఈ ఒక 1 మిలియన్ అనేది హోల్డింగ్ ఉంది కదా అండి, రెండూ కలిసి వస్తాయి అనమాట. ఇలా అతనే కాకుండా ఇప్పుడు వాకింగ్ చేయడం, ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారు. ఓకే. సో అంటే ఒకటి మోటివేషన్ ప్యాటర్న్ ఉండాలి. ఇప్పుడు మనకి కొన్ని జపాన్లో మెట్రో మనం ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాం కదండి, ఇప్పుడు ఆ జపాన్లో మెట్రో మనం ట్రైన్ ఎక్కాలంటే ఇది ఉంటుంది, అంటే కొన్ని ఎక్సర్సైజులు చేయాలన్నమాట. ఓకే, ఒక 20 పుషప్స్ చేసినా, ఒక 20 గుంజీలు తీసినా మీకు టికెట్ ఫ్రీగా ఇస్తారు. అలాంటి అంటే ఎందుకంటే ఫిట్నెస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు వాల్కనో కూడా ఫిట్నెస్ని ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తుంది, డైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తుంది. ఈ టెక్నాలజీ ఏ బేస్ మీద వర్క్ అవుతుంది? బ్లాక్ చైన్ టెక్నాలజీ, మొత్తం బ్లాక్ చైన్, ప్యూర్ ట్రాన్స్పరెంట్. ఇంకా స్మార్ట్ డిఫై అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీలో. ఓకే, ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉందండి. ఏంటంటే వాల్కనోలో బిఎన్బి చైన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిఎన్బి కాయిన్ అనేది చాలా ఫేమస్ క్రిప్టోలో, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్ మార్కెట్ క్యాప్. దీని బ్యాకప్ కూడా బిఎన్బి కాయినే. ఇంకా మనకు స్టాండ్ అంటే భయపడాల్సిన అవసరం కూడా లేదు. అంటే బిఎన్బి కాయిన్ రేట్ పెరుగుతుంది అనుకోండి, ఇది కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, తగ్గుతుంది అనుకోండి, ఇది కూడా తగ్గిద్ది. ఓకే, దీంట్లో లిక్విడిటీ అని ఉంటుందండి. ఇవన్నీ టెక్నికల్గా వెళ్తే చాలా చాలా కాన్సెప్ట్లు ఉంటాయి అన్నమాట. సో అందుకనే మన యూజర్స్ ఎవరైనా ఎమర్జింగ్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ క్రిప్టోలు అంటే డెఫినెట్గా వాల్కనో స్మార్ట్ డిఫై అనేది నాకైతే నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవి గారు. ఇది మన క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు చెప్పేది ఏంటంటే, మీరు బిట్ కాయిన్, పై కాయిన్ మిస్ అయిపోయినాయని బాధపడకండి. వాల్కనో కాయిన్ అయితే వచ్చేసింది. హెల్త్ ప్లస్ వెల్త్ రెండు ఇచ్చే వాల్కనో కాయిన్ని స్టడీ చేయమని చెప్తున్నారు సారు. R&D చేసి తర్వాత కొనాలా లేదా అని మీరే డిసైడ్ అవ్వండి. కాకపోతే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.